హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ నా స్టైల్‌లో నేను ఇంట్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ముందుగా కిలో చికెన్ తీసుకొని 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ రసం, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, పావు స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఒక పావుగంట పక్కనుంచుకోవాలండి. పావుగంట పక్కనుంచిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్‌లోని వాటర్ అంతా ఇంకిపోయి మసాలా గ్రేవీ చికెన్ పీస్‌కి పట్టే అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీని నాకు దమ్ బిర్యానీ చేయడం రాని రోజుల్లో నేర్చుకున్నానండి. దమ్ బిర్యానీ అయితే ముందు ఫస్ట్ చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసినవి పెట్టి స్టవ్ మీద, తర్వాత పైన ఉడకబెట్టిన రైస్ వేస్తారు కదా! నాకు ఆ ప్రాసెస్ అంతా రాక నేను ఇలా చేసుకొని దీన్ని రివర్స్ దమ్ బిర్యానీ అని పేరు పెట్టేదాన్ని. ఈ బిర్యానీ అయితే మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ రెగ్యులర్‌గా ఇంట్లో ఇలానే చేస్తాను. సేమ్ ఇదే స్టైల్‌లో మటన్ కూడా చేస్తాను. రొయ్యలు, మటను, చికెన్ 3 సేమ్ ప్రాసెస్ అంతే. వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక చిన్న మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి. కొత్తిమీర, టమాటా, పుదీనాలు తినేటప్పుడు అడ్డు రాకుండా ఉండడానికి నేను ఇలా పేస్ట్ చేసి పడుతున్నాను. మా బాబు ఇష్టపడడు అలా వస్తే. అందుకని మీరు ఇష్టపడేటట్టయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీనిలోనే హోల్ బిర్యానీ మసాలా, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ సామానంతా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఈ బిర్యానీ దినుసులు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ క్రష్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అవి వేటికది ముక్కలుగా విడిపోతాయండి. అలా అయిన తర్వాత వాటిని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ బాగా ఫ్రై అవుతాయి కూడా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా గోల్డెన్ కలర్‌కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కనుంచుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటా పేస్ట్‌ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఈ స్టేజ్‌లో మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న రైస్‌ని వాటర్‌తో సహా దీనిలో యాడ్ చేసుకోవాలి.
నేను ముందుగానే బిర్యానీ చేయడానికి ఒక 2 గంటల ముందే రైస్‌ని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకొని, ఒక 1:2 రేషియోలో వాటర్‌ని కూడా యాడ్ చేసేసి, ఆ వాటర్ తోటే నానబెట్టి పక్కనుంచుకుంటానండి. దానిని డైరెక్ట్‌గా దీనిలో యాడ్ చేసేస్తాను. ఇలా నానబెట్టుకుని పక్కనుంచుకున్న రైస్‌ని వాటర్‌తో సహా బిర్యానీ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 5 మినిట్స్‌కి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా బరువు పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, రైస్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని రైస్ మీద ఈ చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్‌గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఈ పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద మళ్ళీ బరువు పెట్టి సిమ్‌లోనే ఉంచి ఒక 5-7 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 7 మినిట్స్ తర్వాత బిర్యానీని చెక్ చేద్దాం. చూడండి, రైస్ అంతా చక్కగా కుక్ అయిపోయి, ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా చికెన్ పీస్‌కి పడుతుంది. చికెన్‌లోని మసాలా ఫ్లేవర్ అంతా బిర్యానీ రైస్‌కి కూడా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కనుంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుందండి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే. ఈ బిర్యానీలోకి కర్రీ కానీ, సెపరేట్‌గా షేర్వా కానీ ఏమీ అవసరం లేదండి. ఇలానే తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్.